జగనన్న రావటం వల్ల ఈ ప్రాజెక్టులు బస్సు యాత్ర పెడతాం వల్ల రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది. అట్లానే ప్రభుత్వం కూడా ఒకళ్ళు ఉన్నారో చెక్ చేసే వాళ్ళు ఉన్నారో ప్రజల తరపున పోరాడే మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళకు కూడా త్వరగా ప్రాజెక్టులు కడదామని మైండ్లో కొంచెం పని చేద్దామని చెప్పి వాళ్ళకు కూడా గట్టి అభిప్రాయం వచ్చింది. జగనన్న రావటం వల్ల ఇలా ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి సందర్శించడం వల్ల కూడా రైతులందరూ మేమందరం లాభమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇలా చెక్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ప్రాజెక్టు దగ్గరికి పని మానుకొని బస్సు యాత్ర పెట్టుకొని అన్ని రాష్ట్రం మొత్తం ఎన్ని ఉంటే అన్ని ప్రాజెక్టులన్నీ తిరగటం మంచి విషయం, రైతులకి మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. నా పేరు నరేష్, మాది పెనమాక. జగన్ చేస్తుంది పశ్చాత్తాప యాత్ర అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అంటారు, మీ ఉద్దేశం ఏంటి? నా పేరు సుభాష్ రెడ్డి అండి, మాకు పెనమాక. జగన్ గారు చేస్తుంది మంచి యాత్ర అండి. ఇది ఈ ప్రాజెక్టుల గురించి అసలు ఎంత మట్టుకి ఉపయోగమా, ఈ పట్టిసీమ ఉపయోగమా, రైతులకి ఉపయోగం లేదా అనే దాని గురించి యాత్ర మొదలుపెట్టి ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా తిరిగి సందర్శించి ఎంత మట్టికి వీటిల్లో మనకి నీళ్లు స్టోరేజ్ అవుతాయి, పైనుంచి ఎంత వస్తాయి, కర్ణాటక వాళ్ళు ఎంత తీసుకుంటారో, మహారాష్ట్ర వాళ్ళు ఎంత తీసుకుంటారో అని చెప్పి లెక్కలేసి ఈ నీళ్లు జనానికి ఇస్తే వాటిని సందర్శించి అసెంబ్లీలో తన వాణిని అనేది వినిపించడానికి జగనన్న మొత్తం సందర్శిస్తున్నాడండి. ఇది ఒక శుభపరిణామం అండి. ఇది మాకు కూడా రైతులకు కూడా చాలా మేలు కలిగిద్దని మేము అనుకుంటున్నాం. దీనివల్ల కలవట్లేదండి, ఎందుకంటే ప్రాజెక్టు చెప్పిన మాటలకి చేసిన బడ్జెట్లో కేటాయింపులకు అసలు ఏమీ సంబంధం లేదు. ఈ 100 కోట్లతో పోలవరం తీసేశారు, పట్టిసీమ అంటున్నారు. వాళ్ళ మంత్రే చెబుతున్నాడు కామినేని శ్రీనివాసరావు, ఈ రాయలసీమకి నీళ్ళు వెళ్తాం చాలా కష్టము, 1 సంవత్సరంలో అవుతుంది అంటున్నారు. వీళ్ళే మేము కట్టి చూపిస్తాం చేస్తాం అంటున్నారు. మరి ఇది కడతాడని అయితే మాకైతే నమ్మకం కలగట్లేదు. జగన్ యాత్ర గురించి మీ ఉద్దేశం ఏంటి? జగన్ యాత్ర అంటే శుచి చూస్తాం చాలా రైతులకి భరోసా కలిగిస్తుంది. ఏమన్నా దీని మీద కట్టగలరా లేదా అని చెప్తున్న వల్ల అవదని మేము అనుకుంటున్నామండి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేరు, ఎందుకంటే దాని దగ్గర నిధులు కేటాయించలేదు. నమ్ముతున్నామండి. జగన్ నమ్మడం వల్ల రైతులు కొంచెం భరోసా వచ్చింది, ఇది అవ్వదు ఇది అయ్యిద్ది, ఈ ప్రాజెక్టులు ఎలా అవుతాయి అని మాకు నమ్మకం కలుగుతుంది.